హలో గైస్, ఈరోజు 4.8.5 గ్రీన్ కంప్యూటింగ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మన సైంటిస్ట్స్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసము కంప్యూటర్స్ని క్రియేట్ చేశారు. కానీ ఆ కంప్యూటర్స్ ఎక్కువ వాడడం వల్ల ఇంకో ప్రాబ్లం క్రియేట్ అయింది. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికే గ్రీన్ కంప్యూటింగ్ అనే కొత్త టెక్నాలజీ మళ్ళీ క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఇది కొద్దిగా విచిత్రంగా ఉన్నా ఒకసారి దీని హిస్టరీకి వెళ్దాము. అసలు ఎందుకు ఈ టాపిక్ మనం చదువుకోవాలి, లేకపోతే ఈ చదువుకోకపోతే ఏమవుద్దో ఒకసారి తెలుసుకుందాం. కొన్ని డెకేడ్స్ బ్యాక్ అనుకుంటాను, సడన్గా టెక్నాలజీ ఇంక్రీజ్ అయిపోయి కంప్యూటర్స్, ప్రింటర్స్, ప్రతిదీ ఒక లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ అయిందనమాట. అప్పుడు ఆ కొన్ని రోజులు చాలా బాగుంది, ఒక 20 years 25 years వరకు చాలా బాగుంది. కానీ ఒక ప్రోడక్ట్ లైఫ్ అయిపోయిన తర్వాత, అంటే ఒక కంప్యూటర్ 10 years కానీ 15 years యూజ్ చేసిన తర్వాత వాటిని మనం ఇంకా వాడలేము అన్న స్థితిలో డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేశారు, ఈ కంప్యూటర్స్ అన్నిటిని తీసుకెళ్ళి ఫైర్లో పడేయడమో లేకపోతే దాన్ని నార్మల్గా బర్న్ చేసడమో చేసేసారు. అలా చేయడం వల్ల కొన్ని ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రాబ్లమ్స్ ఇలా కాదు, వీటిని ఇంకొద్ది మంచిగా డిస్పోజ్ చేయడమో లేకపోతే మనము ఇంకొక ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఉండాలి అని చెప్పి ఈ కాన్సెప్ట్ గ్రీన్ కంప్యూటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు ఇది ఎందుకు స్టార్ట్ అయింది అర్థమైంది కాబట్టి ఏ ప్రాక్టీసెస్ మనం ఫాలో అయితే ఇంకా బెటర్గా ఈ గ్రీన్ కంప్యూటింగ్ని ముందుకు తీసుకెళ్ళొచ్చో చూద్దాం. ఫస్ట్ ది గ్రీన్ కంప్యూటింగ్ ప్లాన్ అంటారు. ఇదేంటంటే మీ ఆఫీస్లో కానీ మీరు వర్క్ చేసే చోట కానీ ప్రతి ఒక్కరూ ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ రూల్స్ తెలుసుకోవడము, లేకపోతే మీ ఆఫీస్ రిస్ట్రిక్ట్ చేసిన పాలసీస్ని పాటించడము, కంప్యూటర్స్ని ఎలా వాడాలి అన్నట్టు, అండ్ ఇంకా చాలా ఉన్నాయి. మీరు అది ఎక్కడ చూసినా తెలుసుకోవచ్చు. సెకండ్ది రీసైక్లింగ్. ఇది మనం ముందు విన్న కథలోనే ఇష్టం వచ్చినట్టు పడేసారు వాళ్ళు. అలా కాకుండా ఇప్పటి నుంచన్నా కొద్దిగా జాగ్రత్తగా రీసైకిల్ చేయడము, రీయూజ్ చేయడము, అలాంటి దాని మీద ఫోకస్ చేశారనమాట. థర్డ్ది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ డివైజెస్. ఇప్పుడు మీరు గమనిస్తే రెఫ్రిజిరేటర్స్ 5-star ఫైవ్ స్టార్ ఎనర్జీ ఎఫిషియెంట్ రెఫ్రిజిరేటర్, లేకపోతే 5-star ఎనర్జీ ఎఫిషియెంట్ టీవీస్, 5-star ఎఫిషియెంట్ వాషింగ్ మిషన్స్ అని వచ్చాయి. ఇవన్నీ యాక్చువల్లీ గ్రీన్ కంప్యూటింగ్ నుంచి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అంటే ఎనర్జీని వేస్ట్ చేయకుండా కావాల్సినంత వరకు మాత్రమే యూటిలైజ్ చేస్తూ ప్రొటెక్ట్ చేయడం అనమాట. థర్డ్ది యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పుడు మీరు ఒక ఆఫీస్ క్రియేట్ చేశారనుకోండి, మరీ కొత్తగా ఒక డివైజెస్ అన్నీ కొనాల్సి ఉంటుంది. అది దాని లైఫ్ టైం అయిపోయిన తర్వాత ఎలాగో దాన్ని మనం డిస్పోజ్ చేయాలి. కాబట్టి అలా కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తే మన రీసోర్సెస్ అన్నిటినీ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు అది. నెక్స్ట్ ది కన్జర్వింగ్ ఎనర్జీ. ఇది లైక్ లైట్స్ ఆఫ్ చేయడము, లేకపోతే సిపియుని అలానే రన్ చేస్తూ వదిలేయడము, ఇలాంటివి కాకుండా మీ యూజ్ కొరకు మాత్రమే వాడుకోవడం అనేది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. దీని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయకపోయినా పర్లేదు అనుకుంటాం. నెక్స్ట్ ది రిడక్షన్ ఆఫ్ పేపర్ కన్జంప్షన్. సో మనం ముందు చెప్పుకున్న కథలో ప్రింటర్స్ వచ్చిన కొత్తలో అనమాట, ఒక సైడే ప్రింట్ చేసేసి, లైక్ నార్మల్గా మనము 2 sides ప్రింట్ తీసుకుంటాం కదా, అలా కాకుండా ముందు ఒక 15 years బ్యాక్ అనుకుంటా చాలామంది 1 side ప్రింట్ తీసేవాళ్ళు అనమాట. లైక్ అదొక ఫ్యాషన్లా ఉండేది. అలా కాకుండా ఇది కూడా ఒక క్లాస్ తీసుకొచ్చారనమాట, 2 sides వాడుకోండి అని. లాస్ట్ ది ఛాలెంజెస్.
ఈ గ్రీన్ కంప్యూటింగ్ ఇంకా డెవలప్మెంట్ ఫేజ్లోనే ఉంది. ఒక ఫిక్స్డ్ సొల్యూషన్లా లేదనమాట ఇంకా అందరికీ అవైలబుల్గా. ఇంకా ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకుంటున్నారు. ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా ఎవరికి తెలియదు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఫాలో అవ్వాలని. సో ఫ్యూచర్లో ఇంకొద్దిగా మైండ్ సెట్ చేంజ్ అయ్యి ఇంకొద్దిగా డెవలప్ అయితే గ్రీన్ కంప్యూటింగ్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు అనుకుంటున్నాం. సో మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే గ్రీన్ కంప్యూటింగ్ గురించి ఉన్న రీసోర్సెస్ని ఎంత ఎఫిషియెంట్గా ఎక్కువ యూసేజ్ ఎలా చేయొచ్చు అన్న కాన్సెప్టే గ్రీన్ కంప్యూటింగ్.